వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. 5,72,66,000 విలువ గల 352 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ పట్టణంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్నప్పటికీ పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందన్నారు. 130 మంది లబ్ధిదారులకు ₹1,60,18,560 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 442 లబ్ధిదారులకు ₹4,12,47,792 షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని వివరించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. ₹500 సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. మున్ముందు కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. గత 5 రోజుల్లో దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి రైతు ఖాతాలో పడతా ఉన్నాయి. ఏది కూడా నేను చెప్పిన మాట పూట తప్పకుండా తీసుకెళ్లడం ప్రయత్నంలో ఉన్నాం. మీకు తెలుసు, ఒక సంసారం నడవాలంటే అప్పు భారం ఉంటే సంసారం ముందుకు పోదు. పెళ్ళిళ్ళు లేరు, ఇల్లులు కట్టలేవు. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అప్పు చేసిన నాయకుడు ఫామ్ హౌస్కి పరిమితమైంది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనం మోస్తూ ఉన్నాం. అందుకే కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు. మీకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కొంత ఆలస్యమైంది. నేనైతే చెప్పాను, నేను వచ్చిన రాత్రి మీరు చేయమని షబ్బీర్ అలీ గారు చెప్పాను, ఆర్డీ గారు కూడా చెప్పాను, ఎమ్మెల్యే గారు చేయించండి అని. అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పార్టీలు లేవు. మాకు పార్టీలు ఎప్పుడుంటాయమ్మా? ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికల తర్వాత సూర్యనారాయణ గుప్తా అయినా, నేనైనా, షబ్బీర్ అలీ అయినా మీకోసమే పనిచేయాలి. మీరు ఓట్లేసి గెలిపించారు, పార్టీలు ఏదైనా గెలిపించారు కాబట్టి మీకోసమే పనిచేయాలి. ఇందాక కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి విషయంలో జిల్లా అభివృద్ధి కావాలనేది ఒక్కటే ఆకాంక్ష మాకు. నిజామాబాద్ జిల్లాకు ఒక పరిశ్రమ వస్తే
సూర్య గారికి ఎక్కడ పేరు వస్తుందని కించితమైన ఆలోచన మేము చేయం. చాలాసార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, వెళ్తాం కూడా. పార్టీలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత మనమంతా ప్రజల మనసులో ప్రజల కోసం పని చేయాలి. మా సూర్యనారాయణ గారు అన్న మీరు అన్ని చేసిరు, సభ్యులని గారు అప్పుడు చెప్పినారు, ఇది రాజశేఖర్ గారి పీరియడ్లో ప్రారంభం చేసి కరెక్ట్ మీకు జ్ఞాపకం చాలా బాగున్నది. ఇదే స్టేజ్ మీద ఇక్కడ చెప్పిన ఈ स्कीम को शुरुआत कैसे हुई. मैं घर पे था CM साहब ने फोन करके बोले शब्द जी कहाँ है तो बोले आओ. टीटीडी తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెడుతున్నారు. వాళ్ళు బంగారం ఇస్తున్నారు. మీరు మైనారిటీలో मुस्लिम में तुम लोग भी क्यों नहीं शुरू करते, आप लोग भी वक्त की तरफ से शुरू करो. तो मैं बोला ना CM गारू वक्त में कहाँ है कि पैसे हमको बहुत बड़ा बोर्ड है, मगर पैसे नहीं है उसके अंदर. तो कैसे आप दिए तो मैं कराता हूँ, कितने देना. मैं बोला 10 नहीं, पहले 5 करोड़ से शुरू करो. 5 कोटी रुपये अपूर्ण मुख्यमंत्री राजशेखर साहब देने से इसकी लक्ष्मी कल्याण को वो तिरुपति देवस्थान वाले शुरू करें. वर्क बोर्ड के तरफ से हम शुरू करें. बाद में फिर किरण कुमार रेड्डी थोड़े दिन के बाद गवर्नमेंट मिलेगी उसको. देखिए 25,000 से शुरू करेगा 50,000 से. फिर KCR साहब आके नाम बदले उसको 75,000 का 75,000. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దండపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని, అలాగే నగరాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం చేసేదని, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లోపే చెక్కులు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు తాహిర్ బిన్ హమ్దాన్, ఇరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో జర్నలిస్టులకు నివాస యోగ్యం కలిగిన స్థలాలు నెల రోజుల్లో 100% ఇస్తామని PCC అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్తో విపులంగా చర్చించామని చెప్పారు. నగరంలోని జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చలో హైదరాబాద్లో భాగంగా గత శుక్రవారం రోజు PCC అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులకు నివాస యోగ్యం కలిగిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలను ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా నేటికి తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని తెలిపారు. అందుకు స్పందించిన మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీలు నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలు 100% ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్తో విపులంగా చర్చించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలలో ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వెల్లడించారు. హైదరాబాద్కు వచ్చి జర్నలిస్టు బృందం కలిసిన తర్వాత ఇళ్ల స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. ఆదివారం రోజు చలో హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టు నాయకులు నిజామాబాద్కు విచ్చేసిన మహేష్ గౌడ్, షబ్బీర్ అలీని గౌరవపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని CPM నగర కార్యదర్శి సుజాత అన్నారు. యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. CPM నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలు, వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా CPM నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని అన్నారు. యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆమె తెలిపారు. కేంద్ర BJP ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం కారణంతో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని, దాదాపుగా 26 ప్రాణాలు కోల్పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని ఆమె అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ఆగిపోయిందని ప్రచారం జరుగుతుందని, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలంటే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ప్రధానమంత్రి మోడీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులు గడిచినా కనీసం ఒక్కసారైనా మరణించిన కుటుంబాలను మోడీ పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు అడిగితే మోడీ ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
ఉగ్రవాదులు దాడి చేసిన కాశ్మీర్కు వెళ్లకుండా బీహార్ బీజేపీ ఎన్నికలపై ప్రచార సభలో మోడీ పాల్గొనడం చూస్తే ఉగ్రవాదుల దాడిని చూపించి సెంటిమెంట్తో ఓట్లు సంపాదించాలని చూస్తున్నట్లు కనబడుతుందని, అధికారం మీద ఉన్న శ్రద్ధ దేశ ప్రజలపై లేకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. వెంటనే పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లు, చనిపోయిన దేశ పౌరుల కుటుంబాలను మోడీ కలిసి పరామర్శించాలని ఆమె కోరారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను కలుపుకొని ఎదుర్కోవాలని, కానీ ఈ పని చేయకుండా ఎంపీలను ప్రపంచ దేశాలకు పంపించి టూర్లు తిప్పడం వలన ఉగ్రవాదాన్ని రూపుమాపలేమని చెప్పారు. ఎందుకంటే భారతదేశం యుద్ధం జరుగుతుంటే ఇండియా పాకిస్తాన్కి ఆ యుద్ధాన్ని నేను ఆపినాని ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది యుద్ధము మా భారతదేశం యుద్ధాన్ని మేము ఆపాలని ప్రయత్నం చేసినామని నరేంద్ర మోడీ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే విదేశీయులకు తొత్తులుగా, బడా నవాబులకు తొత్తులుగా పనిచేస్తున్నారు తప్ప భారతదేశం మీద ప్రేమతో కాదు అనేది మనకి ఈ సందర్భంగా మనకు గుర్తించబడ్డది. ఎక్కడైతే దాడులు జరిగి ప్రాణాల వారు కోల్పోతున్నారో అక్కడికి వెళ్ళి పరామర్శించిన పాపన పోలేడు, కానీ పక్క రాష్ట్రంలో ఎలక్షన్ల కోసం మాత్రం ప్రచారానికి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జిల్లా ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న అంశాలు తదితర విషయాలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో చర్చించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందేలా చూస్తామని కలెక్టర్కు తెలిపారు. నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు చేరుకోగానే జిల్లా కలెక్టర్తో పాటు నాయకులు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్ హౌస్ లో వారు కలెక్టర్తో పలు అంశాలపై చర్చించారు. జిల్లా ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న అవకాశాలు తదితర విషయాలపై పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందేలా చూస్తామని షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్లు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేను, సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని హౌసింగ్ కూడా ఇచ్చినాము, ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్. కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పిలుపునిచ్చారు. పోరాటాల వల్లనే హక్కులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు సైతం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో భాగంగా నగరంలోని ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ జరిగింది. ముందుగా టీయూసీఐ జెండాను రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ పోరాటాల వల్లనే హక్కులు దక్కుతాయని, కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు సైతం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, ఒక గొప్ప సమాజ నిర్మాణం కోసం ఈ మహాసభల వేదికగా చర్చ జరగాలని, ఆ వైపుగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతినిధుల సభలో టీయూసీఐ ఆల్ ఇండియా అధ్యక్షులు అమరీష్ పటేల్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణ, కె సూర్యంలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎస్ఎల్ పద్మ, ఎం హన్మేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కె రాజన్న, జి రామయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లాలో జరగటం చాలా సంతోషకరం. నిన్న జరిగినటువంటి ఊరేగింపు బహిరంగ సభ గొప్ప సందేశాన్ని
సుదీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో చేసినటువంటి త్యాగాలు, చేసినటువంటి కార్యక్రమాలు సమాజ మార్పు, సమాజ పురోగతికి ఎంతో దోహదపడుతుంది. నేను ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉండటం నాకు చాలా గౌరవంగా ఉంది. అందులో నిజామాబాద్ జరుపుకోవడం మీద ఆనందం. ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏంటంటే దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అనేటువంటి చాలా తీవ్రంగా ఉన్నాయి. మీరందరూ గమనిస్తున్నారు రోజు మీడియాలో. అమెరికాలో నో కింగ్ మూమెంట్ అనేది విపరీతంగా చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఒక పక్కన ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం జరుగుతూ ఉంది. మన దేశంలో కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్ రావటం వల్ల ఇంతవరకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కనీస సౌకర్యాలు, అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు, లేదా మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, పెన్షన్ యాక్ట్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా పక్కన పడేసి కార్మికుల యొక్క ఐడెంటిటీని ప్రమాదంలో పెట్టి కార్మికుల యొక్క డిఫినేషన్ని మార్చి కేవలం కాంట్రాక్టర్ల లేదా కార్పొరేట్ యజమాన్యానికి అధిక అధికారాలు ఇచ్చేటువంటి ఒక పెడదోరణను ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఈ మహాసభ భారత రాజ్యాంగం ఇచ్చిన కనీస హక్కులైన కార్మిక వర్గానికి అందేటట్టుగా ఆలోచించి సమీకరించి ప్రజల్ని చైతన్యం చేసి సాధించుకోవాలి. ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీలంతా ఎమ్మెల్సీ కవితకు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. జూలై 17వ తేదీ నాటి రైల్ రోకోకు పూర్తి మద్దతిస్తున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమంతో సహా ప్రతి కార్యక్రమానికి తాము అండగా నిలిచి పాల్గొంటామని, బీసీలంతా ఎమ్మెల్సీ కవిత ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం విద్యానగర్లోని ఆర్ కృష్ణయ్య నివాసంలో ఆయనతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించడానికి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి చేపడుతున్న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ అనేక ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలను కృష్ణయ్య నడిపించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన దానికి ఫలితంగా 2 బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని గుర్తు చేశారు. అయితే రాజ్యాంగంలోని 243D ప్రకారం ఒక జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు కల్పించే ఆస్కారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా నేపాన్ని మొత్తం రాష్ట్రపతిపై తోసేసి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికల్లోకి వెళ్లే ప్రణాళిక రచించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ప్రేమను మాటల్లో వరకే పరిమితం చేస్తూ చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని లీకులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేక విధానాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే మార్గంగా కనిపిస్తోందని, కాబట్టి రైల్ రోకో చేపడుతున్నామని ఆయన వివరించారు. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్ళాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం,
రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్స్వాడలోని బాటా షోరూంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. షాపు మూసివేసి వెళ్లిపోయిన గంట తర్వాత మంటలు చెలరేగి అందులో ఉన్న చెప్పులు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలోని ప్రముఖ బాటా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1 గంటకు షాప్ మూసివేసి ఇంటికి వెళ్లినట్లు సిబ్బంది సతీష్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత షాపుల నుండి పొగలు వస్తున్నాయని సమాచారం అందడంతో వచ్చి చూసేసరికి షాప్లోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. షోరూంలోని ఎలక్ట్రికల్ వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే షోరూంలో వెంటిలేషన్ లేకపోవడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షోరూంలోని చెప్పులు, ఇతర సామాగ్రి మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఏమైందంటే ఈరోజు అనుకోకుండా మన బాన్సుడ పట్టణంలో బాటా షోరూమ్ నందు ఏసీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీనికి సరైన వెంటిలేషన్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. సరైన వైరింగ్ కానీ వెంటిలేషన్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాన్సుడ అగ్నిమాపక సిబ్బంది మరియు స్టాఫ్ అంతా కలిసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాము.
కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు రానివారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సంప్రదించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, గ్రామాన పేద ప్రజల ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ జరుగుతుందని అన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తూ పేద ప్రజల ఇంట్లో వెలుగులు నింపుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు అర్హులైన పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎంసీ చైర్మన్ నర్సయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆశలో భాగంగా ఇల్లు కట్టుకోవాలా, మంచిగా కట్టుకోవాలా, చక్కగా కట్టుకోవాలా, అటాచ్ బాత్రూమ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 లక్షలు ఏదో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందట 3 లక్షలు ప్రతినిధికి మొండి చేయించినట్టు కాకుండా 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇస్తున్నట్టు విషయం మనందరం కూడా చూసినాం. 600 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా ఎవరు కట్టుకున్నా, పేదలు ఎవరు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో మంజూరు చేస్తుంది. మరి వారికి ఖర్చు పెరగద్దు, అందరు కట్టుకునే పేదల అమాయకులే, వీళ్ళు మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం సలాకా సిమెంట్ కూడా తక్కువ ధరకి వేయాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా నిర్ణయం కాలేదు. కానీ మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇసుకను తక్కువ ధరకి ఇప్పించాలని మేము కోరుకున్నాం. కలెక్టర్ గారు నివేదించుకున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎటువంటి రుసుము లేకుండా ప్రతి మంగళవారం ఇంద్రమ్మ లబ్ధిదారులందరూ కూడా మీరు మీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళితే మీకు ప్రతి మంగళవారం రోజున మీ దగ్గర నుండి క్వారీ నుంచి ఇప్పించే బాధ్యత ఈ సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఇన్ఛార్జ్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విజ్ఞప్తిని మరి వారు మన్నించారు కనుక బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు లబ్ధిదారులకు బీఆర్ఎస్ దశ దిశ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో ముంచిందని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి మిగిలింది అప్పుల భారం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో ఏడాదిన్నరలో కాంగ్రెస్ పాలన విజయవంతంగా పూర్తి చేసుకుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరానికి వచ్చిన ఆయన R&B అతిథి గృహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ల సిద్ధాంతంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్థిక నిర్బంధం ఉన్న ఉచిత బస్ ప్రయాణం నుండి బియ్యం వరకు సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతున్నామన్నారు. బీఆర్ఎస్ దశ దిశ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో ముంచిందని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి మిగిలింది అప్పుల భారం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో 17 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. గత 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ వాగ్దానం చేసిన కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట డబుల్ బెడ్రూమ్లు, స్థలం ఉన్నవారికి గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. 4-5 రోజులుగా రైతు బంధు నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత ప్రజాసేవే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధే ప్రధాన ఆకాంక్ష. నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవానికి కృషి అవసరమన్నారు. జిల్లాకు కావాల్సిన అన్ని సదుపాయాల కోసం కృషి చేస్తూ ఒక్కో నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం బీద ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్నబియ్యాల వరకు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్కీము, ఇవాళ రైతు బంధు, ప్రతిరోజు రైతు ఖాతాలో పడుతున్నటువంటి రుణము, ఇవాళకి దాదాపు 6-7 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల ఖాతాలోకి పడ్డ సందర్భం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి, ఎంత ఇబ్బందులు ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇస్తున్న సందర్భం. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావలసిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు, బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిట్ అధికారులను కోరుతా ఉన్నాను, 650 ఫోన్లు ఏదైతే ట్యాప్ చేసినారో బహిర్గతం చేయండి. ప్రైవేట్ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ చేసినారో వారంతా బాటంగా వచ్చి విచారణకు హాజరు కావాలి. దేశ చరిత్ర ఇంత పెద్ద నేరం చేసినటువంటి కేసీఆర్, మళ్ళీ చెప్తా ఉన్నా, కేసీఆర్ ప్రమేయం లేందే ఆనాడు ప్రభాకర్ రావు వారి ఫోన్ ట్యాపింగ్కి పాటుపడి ఉండకపోవచ్చు. ఒక రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి అందలం ఎక్కించి పెట్టకూడని చోట పెట్టి, ఐజీ స్థాయి అధికారి ఉండాల్సిన చోట ఒక రిటైర్డ్ అధికారిని పెట్టి వారి అవసరాలని ప్రభాకర్ రావు ద్వారా ఆనాడు ఉన్నట్టు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, లీగల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం ద్వారా వారి యొక్క అవసరాలను తీసుకున్నటువంటి దుర్గతి ఈ రాష్ట్ర చరిత్రలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కడూ ఫోన్ ట్యాపింగ్లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోవాల్సిందే. కవిత గారు ఇక్కడ ఉన్నా కూడా ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆమె చేపట్టలేదు. సీఎం గారి బిడ్డ ఉన్నదని నిజామాబాద్ ప్రజలు ఎంతో ఆశించినారు డెవలప్ అవుతుంది అని. డెవలప్ కాకుండా అంతా నాశనం చేసిపోయినారు. 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు మేము ఇది తీసుకొచ్చినాము అనేది లేదు. అలాంటి నిజామాబాద్కి ఇప్పుడు మహేష్ గారు కలెక్టర్ గారితో మేము అన్నాం, మేము రాజకీయానికంటే ఎక్కువ డెవలప్మెంట్ మీద మాది దృష్టి ఉంది. ఇవాళ హల్దీ బోర్డు వాళ్ళు అడిగినారు ల్యాండ్ ఇవ్వండి, దాంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తొందరగా స్పీడప్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి మీరు స్పీడ్ చేసి, కొన్ని అడ్డంకులు వస్తే మహేష్ గారు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను అడ్వైజర్గా ఉన్నాం. మేము దాన్ని స్పీడప్ చేసి నిజామాబాద్ జిల్లాకు గత చరిత్ర కాంగ్రెస్ ఉంది, మళ్ళీ ఇవాళ చరిత్ర సృష్టించాలని మా దృష్టి కేవలం డెవలప్మెంట్ కావాలా. నిజామాబాద్కు మాకంటే టీఆర్ఎస్ రాకముందు వేరే జిల్లా చాలా వెనుకబడి ఉండే, కానీ ఇవాళ మా జిల్లా చాలా వెనుకబడి అయిపోయింది. దాన్ని మళ్ళీ రికవరీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ గారు, పీసీసీ అధ్యక్షుడు గారు ఆలోచన, నాది కూడా అదే ఆలోచన. దాంతో సహా నిన్న బండి సంజయ్ గారి మీద చెప్తే బండి సంజయ్ గారు కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆయన నాకు నమ్మకం లేదు ఏసీబీ అంటే, నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ మీద నమ్మకం లేదు అని ఆయన, అది కూడా స్టేట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అలాంటి మాట్లాడు. చిన్న పిల్లలు కూడా మాట్లాడారు. అసలు తెలిసి మాట్లాడుతుండా, తెలియకుండా మాట్లాడుతా, బుర్రా ఉందా లేదా అని మర్చిపోతున్నా. నేను కేంద్ర మంత్రి, అది కూడా హోంకు సంబంధించిన ఇక్కడ శాఖ సిట్టు మీకు విచారణ చేస్తే మీరు విచారణకు నమ్మకం లేదంటే ఇమ్మీడియట్లీ రాజీనామా చేయాలి. పోలీస్ సిబ్బంది ప్రజా రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. క్రీడల్లో పాల్గొని పోలీసులు తిరిగి మరింత ఉత్సాహంతో విధుల్లో బాధ్యతలు నిర్వహించాలని ఆయన తెలిపారు.
నగరంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డివిజన్, బోధన్ సబ్ డివిజన్, ఆర్మూర్ రిజర్వ్ విభాగం, అలైడ్ బ్రాంచ్లు, హోంగార్డ్స్ విభాగం మొదలగు విభాగాల మధ్య పోలీస్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. ఈ పోలీస్ క్రీడలను సిపి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ప్రజా రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడికి గురవుతారని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. పోలీస్ సిబ్బంది నిత్యం ఒత్తిడిలో ఉంటూ విధులు నిర్వహిస్తూ ఉంటారని, వారికి క్రీడలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ లో పాల్గొని రిఫ్రెష్ అయిన పోలీసులు తిరిగి మరింత ఉత్సాహంతో విధుల్లో బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు. సమయం దొరికినప్పుడల్లా క్రీడల్లో పాల్గొనాలని సిపి హితవు పలికారు. ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సిపి సాయి చైతన్య ఆకాంక్షించారు. ఈ క్రికెట్ మ్యాచ్ పోటీలను డ్రోన్ కెమెరా ఫుటేజ్ల ద్వారా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్రికెట్ మ్యాచ్ 2 రోజులు నిర్వహించడం జరుగుతుందని, క్రీడాకారులు అయినటువంటి పోలీస్ సిబ్బంది చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్బిన్ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మశాలిల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వారు చెప్పారు. ఎప్పటి మాదిరిగానే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలిలు కాంగ్రెస్ పార్టీని బలపరచాలని వారు కోరారు. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో గల బిఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించిన పట్టణ పద్మశాలి సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు హాజరయ్యారు. మొదట నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాత్రితో పాటు కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మశాలిల పట్ల తమకు ప్రత్యేక గౌరవం, అభిమానం ఉందని, పద్మశాలిల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. భవిష్యత్తులో ఇంకేంలో పెద్ద పదవులు అధిరోహించే అవకాశం ఉండి కూడా ఒక కారణం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం ఉన్న మంత్రి పదవిని రాజీనామా చేసిన ఘనకుడు కొండాలక్ష్మి బాపూజీ గారు. అలాంటి నాయకుడు మన కులంలో పుట్టాడంటే మనందరూ కూడా గర్వకారణం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి, నీ కులం నుంచి కూడా నాయకులు రావాలి, వచ్చినప్పుడే అన్ని కులాల నుంచి నాయకులు వచ్చినప్పుడే సమానత్వం వస్తుంది. ఆ సమానత్వం కోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది, రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కొత్త కమిటీ ఏర్పడినారు. మీ హయాంలో చెప్పుకోదల్లా అభివృద్ధి జరగాలి. మా భూపతి రెడ్డి గారు మీకు ల్యాండ్ ఇచ్చినారు, మేము కూడా అడుగుతా ఉన్నాం మిగతా కులాలు కూడా ఇవ్వాలని. అన్ని కులాలు ఆదుకోవాల్సిన అవసరం ఆయన కూడా ఆయన దగ్గర ఉంది. ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన దగ్గర భూమి ఉంది. అన్ని కులాల వారికి అవకాశాలు రావాలి. మీరు 10 లక్షలు ఇచ్చినారు, భవిష్యత్తులో ఇంకేం ఆర్థిక సాయం డెఫినెట్గా ఆలోచిద్దాం. బిల్డింగ్ నిర్మాణం కోసం తోడ్పడతామనే మాట కూడా సుందరం మనం చేస్తా ఉన్నాం. రూరల్ నియోజకవర్గంలోని బోర్గంలో పద్మశాలి సంఘం కళ్యాణ మండపం నిర్మాణానికి 10 లక్షలు తన ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు చేసిన విషయాన్ని డాక్టర్ భూపత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జిల్లా పద్మశాలి సంఘం కోసం గంగస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుమల దేవస్థానం సమీపంలో 1/2 ఎకరం స్థలాన్ని కేటాయించి కలెక్టర్ ద్వారా సీసీఎల్కు పంపించే పత్రాల ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆ స్థలాన్ని సంఘానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. పద్మశాలిల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్, ఇతర కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నిజమే మనందరం కూడా యునైటెడ్గా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన గైడెన్స్ అంతా కూడా మరి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు. మరి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరగాలి, అందరూ కూడా సమానమైన అవకాశాలు రావాలి అని మరి వాళ్ళ మనం బీసీ కులగలను కూడా చేసుకున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి 1931లో జరిగిందంటే వాళ్ళ మొన్న తెలంగాణలో జరిగింది. ఇవాళ ఈ మోడల్ మన కర్ణాటకలో చేస్తూ ఉన్నాం, ఇలా బిహార్లో చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి మొత్తం యావత్ భారతదేశం కూడా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మన సంఖ్య ఎంత ఉన్నదనే కాకుండా మరి మన ఆర్థిక స్థితిగతులు ఏంటిది, మన సామాజిక స్థితిగతులు ఏంటిది, మన ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, మనకు ఉద్యోగంలో కానీ మరి రాజకీయంలో కానీ ప్రభుత్వంలో కానీ మన భాగస్వామ్యం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి మరి మనం ఎంతో మనకంతా కావాలి. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, మరి ఏ విధంగా ఈ కులాలను మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఇది చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇవాళ మనం పద్మశాలి కార్పొరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అన్ని కులాల వారు కూడా కార్పొరేషన్ ఉద్యోగాలు వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన నిధి, ప్రత్యేకమైన మరి డెవలప్మెంట్ యాక్టివిటీ. అనంతరం పద్మశాలి సంఘం తరపున ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తదితరులు పాల్గొన్నారు. కోనసముందర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నిహారిక హాస్పిటల్ యాజమాన్యం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసింది. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో భీమ్గల్కు చెందిన నిహారిక చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డాక్టర్ నిహారిక ప్రారంభించారు. ఈ శిబిరంలో నవజాత శిశువుల నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించి వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిహారిక మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో గ్రామంలోని సుమారు 150 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కోనసముందర్ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి వైద్య పరీక్షలు చేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన నిహారిక చిల్డ్రన్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో తాము ఆర్మూర్, నిజామాబాద్ వంటి హాస్పిటల్స్లో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టేవారమని, కానీ ఇప్పుడు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో తమకు ఎంతో ఉపకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీను, గట్టు హనుమన్లు, సుధాకర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ కోనసముందర్ విలేజ్లో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 70 మందికి పైగా ఓపీ చూడడం జరిగింది. ఇంకా వస్తున్నారు. ఏమన్నా ఇబ్బంది అయిన సమస్యలు వాటిని మనం అక్కడ హాస్పిటల్లోనే చూడడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికైతే ఉచిత మందులు, ఉచిత సేవలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పుట్టిన న్యూ బార్న్స్కి కానీ అప్పుడే డెలివరీ అయిన పిల్లలకు కూడా అక్కడ అన్ని రకాల సేవలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జూలై 9న జరగనున్న సార్వత్రిక కార్మిక సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లిలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చింత భూమేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి ముఖ్య అతిథిగా వచ్చిన ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను, చట్టబద్ధ హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మోడీ ప్రభుత్వం మారుస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులందరి చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని సాయికృప నగర్కు చెందిన 25 ఏళ్ల రాజరపు శ్రీనివాస్ బీటెక్ పూర్తి చేసి పాస్ అయ్యానని తల్లిదండ్రులు, బంధువులకు తెలిపాడు. శ్రీనివాస్ బీటెక్లో ఫెయిల్ అయ్యాడని నిజం తల్లికి తెలియడంతో అడిగినందున మనస్తాపం చెంది అవమానంతో ఈ నెల 21న ఆదివారం రోజు డిచ్పల్లి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం, అప్పులను అధిగమిస్తూ కాంగ్రెస్ బలమైన ఉద్యమాలతోనే హక్కుల రక్షణ, కార్పొరేట్ల మాదిరిగా ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.